ఈ విషయాలన్నీ కూడా మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. సో టుడే ఇస్ అ గ్రేట్ డే. సో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అనుకోవచ్చు. మీ లైఫ్ లో ఒక మెరాకిల్ జరగాలంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక మూడు విషయాలు మనం స్టాండర్డ్ గా నిర్ణయం తీసుకోవాలి. అందులో మొట్టమొదటి విషయము, ఈ సేఫ్ షాప్ లో డైమండ్ కావాలంటే ఫస్ట్ మీరు డైమండ్ అయినట్టుగా మెంటల్ గా ఫిక్స్ అయిపోండి. మెంటల్ గా ఫిక్స్ అయిపోండి. లా ఆఫ్ అట్రాక్షన్ అని ఒకటి ఉండేది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. భూమికి గురుత్వాకర్షణ సిద్ధాంతం ఎలా అయితే ఉందో మనసుకి ఆకర్షణ సిద్ధాంతం అలా ఉంది. సర్ ఐజాక్ న్యూటన్ ఒక రోజు యాపిల్ చెట్టు కింద పడుకున్నప్పుడు ఒక యాపిల్ కాయ డైరెక్ట్ గా వచ్చి ఆయన ముక్కు మీద పడిపోయింది. ముక్కు మీద పడంగానే న్యూటన్ థింక్ చేయడం మొదలుపెట్టాడు. నేను చెట్టు కింద పడుకున్నాను, ఆ యాపిల్ వచ్చి నా ముక్కు మీద పడిపోయింది. అసలు చెట్టు నుంచి తెగినాక అటు గాల్లోకి పైకి ఎదిగి పోలేదు, కిందకి ఎదిగి రావాలి అని రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేస్తే అప్పుడు తెలియని విషయం ఏంటంటే భూమికి ఆకర్షణ ఉంది. గురుత్వాకర్షణ అంటారు, దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. అందుకనే ఏ వస్తువు అయినా భూమి మీద పైన విసిరేస్తే కిందకే వచ్చింది, పైకి వెళ్ళదు. ఈ విషయాన్ని కనుక్కున్నాడు. అలానే లా ఆఫ్ అట్రాక్షన్ అని ఇంకొక సిద్ధాంతాన్ని ఒక వ్యక్తి కనుక్కుంది, ఒక లేడీ కనుక్కుంది. ఆమె ఏం కనుక్కుందంటే భూమికి ఆకర్షణ ఎలా ఉందో మన మనసు అనేది మ్యాగ్నెట్. మన మనసు అనేది మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ ఏది ఆకర్షిస్తే అదే వస్తుంది. నువ్వు విశ్వంలో ఏదైతే పాజిటివ్ ఆకర్షిస్తావో పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ ఆకర్షిస్తావో నెగిటివ్ వచ్చేస్తుంది. నువ్వు పూర్ నుంచి రిచ్ అవ్వాలి, నువ్వు అనుకో గట్టిగా నేను రిచ్ అవ్వాలి, నువ్వు రిచ్ అవ్వాలి, రిచ్ అవ్వాలి. ఎస్, ఏదో ఒక రకంగా రిచ్ అయిపోతావు. నేను అవ్వలేనేమో, నాకు ఏ కష్టాలు ఉన్నాయి, నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయి, నా కుటుంబంలో ఇలా ఉన్నాయని నువ్వు అదే రకంగా దిగులు దిగులు పడుతూ దిగులు పడుతూ చింతిస్తూ బాధపడుతూ అదే ఆలోచిస్తూ ఉంటే నీకు అదే దిగుల్లో ఉంటావు, అదే బాధలో ఉంటావు, అదే ఇబ్బందుల్లో ఉంటావు. నేను ప్లాన్లు చెప్తున్నాను, నేను ఫాలో అప్ చేస్తున్నాను, నాకు ఎవరు డీటెయిల్ రావట్లా 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 రావట్లా, ఎవరు రారు. నేను చేస్తాను, నాకు వస్తారు, నేను డైమండ్ అవుతాను, నేను డైమండ్ చేస్తాను అనుకో, అయిపోతాను. ఈ ఆకర్షణ సిద్ధాంతం యొక్క సూత్రం ఇది. ఇందులో ముఖ్యంగా మూడు పనులు చేయాలి. ఫస్ట్ ఆస్క్. ఆస్క్ అంటే అడగాలి. ఎవరిని అడగాలి? దేవుణ్ణి. దేవుడు కూడా ఎలా అడిగేసారు తెలుసా? దేవుడా థ్యాంక్ యూ నన్ను డైమండ్ చేసినందుకు. నీకు నచ్చిన దేవుడు, నీకు ఇష్టమైన దేవుడిని నువ్వు ప్రే చేసుకుంటావు కదా, అలానే దేవుడా ధన్యవాదాలు నాకు మంచి టీం ఇచ్చినందుకు. దేవుడా ధన్యవాదాలు నా లైఫ్ లో నేను ఫారెన్ టూర్ వెళ్తున్నందుకు, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నందుకు, బ్యాంకాక్ విన్ అవ్వి వెళ్తున్నందుకు. దేవుడా ధన్యవాదాలు నాకు ఈ వారం చెక్ స్లాబ్ 3 14,000 చెక్ వస్తున్నందుకు. నువ్వు దేవుణ్ణి అడగాలి, గట్టిగా అడగాలి. భరోసా, నీకు లైఫ్ లో ఏదైతే కావాలనుకో ఏది కావాలంటే అది నువ్వు మైండ్ లో ఫిక్స్ అయిపోయి గట్టిగా అడగాలి. అస్ నువ్వేది అడిగితే అది జరుగుతుంది. ఏది అడిగితే అదే వస్తుంది. నువ్వు మంచి అడిగితే మంచి వస్తుంది, చెడు అడిగితే ఇమీడియట్ గా వచ్చేస్తుంది. అందుకని నా లైఫ్ లో నేను ఎప్పుడు చెడు కోరుకోను, చెడు ఆలోచన చేయను, చెడు గురించి థింకింగ్ చేయను. సో ఈ రోజు నుంచి మీరు కూడా ఏమి ఆలోచన చేయాలి, ఏమి అడగాలి, ఏమి మాట్లాడాలి, ఏమి ఆలోచించాలి అంటే ఓన్లీ మంచి విషయం మాత్రం మాట్లాడండి, మంచి విషయం ఆలోచించేయండి. మరి మంచిగా ఆలోచన చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ Yes, ఆర్ Lord. నో? Yes, Lord. Yes, Lord. నువ్వు ఇక్కడ నుంచి నేను గేరా శ్రీనివాస్ గారి ఫోన్ నెంబర్ కొడితే ఆయనకే ఫోన్ కాల్ వస్తుంది. నేను ఇక్కడ నుంచి స్వామిదాస్ గారికి ఫోన్ కాల్ కొడితే స్వామిదాస్ ఫోన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఉపేంద్ర సార్ ఫోన్ కాల్ కొడితే ఉపేంద్ర సార్ ఫోన్ కాల్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి నేను ఏదైతే ట్రాన్స్మిట్ చేస్తున్నానో అదే రిసీవర్ రీచ్ అవుతుంది. మన ఫ్రీక్వెన్సీ ఏదైతే వస్తుందో విశ్వంలో కూడా అదే రీచ్ అవుతుంది, అదే రిసీవ్ చేసుకుంటుంది. ఎస్ఆర్ నో? కాబట్టి ఎప్పుడు పాజిటివ్ విషయాలు మాట్లాడండి, పాజిటివ్ గా వర్క్ చేయండి, పాజిటివ్ గా ముందుకెళ్ళండి. సో మరి ఆస్క్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండాలి. రెడీనా? ఎస్ఆర్ నో? Yes, Lord. Yes, Lord. Lord. పాటు నమ్మండి. బిలీఫ్ రెండోది. నాకు 100 రూపాయలు కావాలి అనేదాన్ని ఈజీగా నమ్మేస్తాం, అందుకని 100 రూపాయలు వచ్చేస్తాయి. నాకు 1,00,00,000 రూపాయలు కావాలి, మో కోట, మనకే డౌట్. అర్థమవుతుందా? అందుకే కోటి రాదు. ఏది కోరుకుంటే అది వచ్చిందిగా గురుజీ, మరి నేను 1,00,00,000 రూపాయలు అడిగాను, మరి నాకు రావట్లేదు అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు.
రూపాయలు అయితే దొరికింది అని ఈజీగా బిలీవ్ చేసేసావు, వచ్చేసింది. నువ్వు కోటి అనేది నువ్వు పైకి మాత్రం చెప్తున్నావు, రూపాయలు నాకు వస్తాయి అని. కానీ అది నమ్మట్లా, నిజంగా నమ్మలా. నిజంగా నమ్మితే వచ్చేది. నేను డైమండ్ అవుతా అని నువ్వు పైన ఐఎమ్ డైమండ్ అంటున్నావు. ఇగో ఇక్కడి నుంచి గట్టిగా మనసులో నుంచి రావాలి డైమండ్. నేను ఈ కాంటెస్ట్ కొడుతున్నా, నేను ఈ టార్గెట్ కొడుతున్నా, నేను ఈ లైఫ్ అచీవ్ చేస్తున్నా అన్ని. మళ్ళీ ఇక్కడ నో బ్లేమ్ గేమ్. నా అప్లైన్ రావట్లా, నా డౌన్ లైన్ రావట్లా, నాకు ఎవరు పని చేయట్లా, నాకు ఆలు చేయట్లా, వీలు చేయట్లా, ఎల్లం చేయట్లా, పుల్లం చేయట్లా, సొరం చేయట్లా, నారం చేయట్లా, ఎంకమ చేయట్లా, ఎవరి గురించి నో బ్లేమ్ గేమ్. నువ్వు ఎలా నమ్మాలంటే ఈ బిజినెస్ నీది. ఈ బిజినెస్ కి ఓనర్ ఎవరంటే నువ్వే. నీ లాగిన్ ఐడికి నువ్వే ఓనర్. నీ అప్లైన్ కాదు, నీ డౌన్లైన్ కాదు. నీ అప్లైన్కి 8,000 టీం వస్తే నీ అప్లైన్ డైమండ్ అవుతాడు. నీకు 8,000 టీం వస్తే నువ్వు డైమండ్ అవుతావు. నువ్వు డైమండ్ అవ్వాలంటే నువ్వు చూసుకోవాలా, నీ అప్లైన్ కోసం నీ డౌన్లైన్ కోసం చూసుకోవాలా? నీ కోసమే నువ్వు చూసుకోవాలి. కాబట్టి ఈ బిజినెస్ లో నువ్వు డైమండ్ అవ్వాలంటే నో డిపెండ్, ఓన్లీ నీ హార్డ్ వర్క్ మీద, నీ కష్టం మీద మాత్రమే నువ్వు నమ్మాలి, ఎవరి మీద ఆధారపడద్దు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి నమ్మటంలో 0.001% డౌట్ ఉన్నా సరే ఈ బిజినెస్ లో నువ్వు టార్గెట్ విన్ కాలేవు, అండ్ నువ్వు డైమండ్ కాలేవు, నువ్వు బిజినెస్ లో ఉండలేవు ఫస్ట్. కాబట్టి మనస్ఫూర్తిగా నమ్మాలి, ఈ బిజినెస్ లో నేను సక్సెస్ అవుతున్నాను, నా లైఫ్ పెద్దగా అవుతుంది, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా భవిష్యత్ అంతా బాగుంటుందని పూర్తి విశ్వాసంతో నమ్మాలి. నమ్మకంతో ఉంటారా? ఎస్ ఆర్ నో? బిలీవ్ చేస్తారా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ మూడోది రిసీవ్. నువ్వు ఏదైతే అడిగావో, ఏదైతే నమ్మావో అదే నీకు వస్తుంది. నువ్వు ఏదైతే అడిగావో, ఏదైతే ఆలోచన చేసావో, ఏదైతే నమ్మావో దాని తగ్గట్టుగా మ్యాచింగ్ యాక్షన్ చేస్తే, దాని తగ్గట్టుగా కృషి చేస్తే, పని చేస్తే నీకేమొస్తుంది? ఏమొస్తుంది? అదే వస్తుంది. ఎస్ ఆర్ నో? నా లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనలు మీకు. సో నేను పూర్తి రీచ్ అవ్వడం మీరు చూశారు. నేను మీలాగే 4-5 సంవత్సరాల క్రితం పూర్ సేఫ్ షాప్ రాకముందు, ఈరోజు డైమండ్. ఎలా అయ్యాను? నేను అడిగాను, గట్టిగా నేను సక్సెస్ కావాలనుకున్న దేవుణ్ణి, నాకు సేఫ్ షాప్ అవకాశం పంపించేశాడు. వచ్చిన తర్వాత నమ్మా, నేను డైమండ్. ఏ రోజు ఏ అప్లైన్ మీద, ఏ రోజు ఏ డౌన్లైన్ మీద నేను డిపెండ్ అవ్వలా. నేను డైమండ్. ఎవరు పని చేసినా పని చేయమని నేను పని చేస్తా, నేను డైమండ్. సో ఇలా ఫిక్స్ అయిపోయా. నాకు అదే జరిగింది. ఇది ఒక డబ్బు విషయంలోనే కాదు, హెల్త్ విషయంలో కూడా ఓవర్ వెయిట్ అయిపోయి 95 కేజీస్కి వెళ్ళా. 95 కేజీలు. 95 కేజీల నుంచి ఈరోజు 74 కేజీలకు వచ్చా. ఈరోజు మార్నింగ్ నా వెయిట్ 74 కేజీల 300 గ్రాములు. 74 కేజీల 300 గ్రాములు. ప్రతిదీ నేను ఏదైతే అనుకుంటానో దాని తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకుంటాను, దాని తగ్గట్టు ప్రాసెస్ కూడా చేస్తాను. ఇక చూడండి, మీకు ఎవ్రీథింగ్ విత్ ప్రూఫ్స్ చూపిస్తాను నేను. ప్రూఫ్ అండి, కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఈరోజు నా వెయిట్ 74 కేజీల 300 గ్రాములు. చూడండి, టుడే వెయిట్ 74.30. 95 ఏడా 74 ఏడా? ఎలా? హౌ? ప్రాసెస్. సేఫ్ షాప్ లో డైమండ్ అవడం ఎట్లయితే డ్రీమ్, లిస్ట్, ఇన్విటేషన్ ఎలా అయితే ఒక ప్రాసెస్ ఉందో, సో దీంట్లో డైమండ్ తో పాటు ఏ పనికి అవసరమైనా ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ నేను ఫాలో. అర్థమవుతుంటే కదా? ఇప్పుడు నేను సేఫ్ షాప్ లో డైమండ్ అవడానికి నేను ఏదైతే ప్రాసెస్ ఫాలో అయ్యానో, అలానే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి ఎట్లయితే అయినాను, ఈ వెయిట్ లాస్ కూడా నేను ప్రాసెస్ ఫాలో అయ్యాను. ఆ ప్రాసెస్ ఫాలో అవ్వబట్టే ఈరోజు నేను కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ వెయిట్ లాస్ కావట్లా. జూనియర్ ఎన్టీఆర్ లాంటి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుంటాడు, కోట్లు ఖర్చు పెట్టుంటాడు. కొంతమంది ఇది కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం. బట్ నేను ఒక మైండ్ తోనే చేసేస్తున్నా. మైండ్ లో గట్టిగా అనుకున్నాను, దాని తగ్గట్టుగా వర్కౌట్ అంటే జిమ్కి వెళ్తలేదు, రన్నింగ్ చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఏమీ చేయట్లా. ఏం చేస్తున్నానంటే ఏదైతే మనం లోపలికి ఇచ్చే ఫుడ్ ఉందో ఆ ఫుడ్ హెల్తీ ఫుడ్ ఇస్తున్నాను. సో ప్రాసెస్ పెట్టుకున్నాను. రోజు ఒక వెయింగ్ మెషిన్ పెట్టుకొని, ఇక ఇంతకుముందు 80 రోజుల పాటు వెయిట్ చూసుకునే ప్రోగ్రామ్ షెడ్యూల్ పెట్టుకున్నా కదా, ఆ 80 రోజులు అయిపోయింది. నేను 65 కేజీలు టార్గెట్ పెట్టుకున్నా కదా జనవరి 31కి. 65 కేజీలు రాలేదు, 76 కేజీలకు వచ్చా. ఏది? జనవరి 31కి.
మళ్ళీ ఇంకొక 80 రోజులు టార్గెట్ పెట్టుకున్నా. ఒకసారి ఫెయిల్ అయ్యా 65 కేజీలు టార్గెట్ ని. ఫెయిల్ అయితే మళ్ళీ వదిలేస్తానా? మళ్ళీ ఇంకో 80 రోజులు పెట్టుకున్నా టార్గెట్. అదిగోండి మళ్ళీ నా టాస్క్ ఏంటి? నా టాస్క్ రీచ్ అవటమే నా ధ్యేయం. ఇగో నా టాస్క్ మళ్ళీ 80 రోజులు టాస్క్ పెట్టుకున్నాను. మై టార్గెట్ 65 కేజీ. ఒకసారి ఫెయిల్ అయ్యా. ఎట్లా ఫెయిల్ అయ్యాను? జనవరి 31 కి నేను 65 కేజీలు రావాలని పెట్టుకున్నాను. 65 కేజీలు రాలా. నో ప్రాబ్లం, 76కి వచ్చానండి. 76కి వస్తే తక్కువ. ఇదిగోండి ప్రాసెస్ చేస్తున్నాను. ఇదిగో మళ్ళీ ఆ 76 నుంచి ఇదిగోండి మళ్ళీ 75, 900, 800, 600, 300, ఈరోజు 74, 300. క్లియరా? క్లియర్ కాదా? చెప్పండి సార్. ఏదైనా సరే సేఫ్ షాప్ కాదు, లైఫ్ ఏదైనా కూడా ఇక్కడ మ్యాటర్ అన్నమాట. సేఫ్ షాప్ లో డైమండ్ అవటం నా దృష్టిలో ఇది. డైమండ్ అవటం ఏంటి చెప్పండి? చెప్పండి. డైమండ్ అవటం ఎంత? చిటికి వేయండి. చిటికి వేయండి సార్. సేఫ్ షాప్ లో డైమండ్ ఎంత? ఏంటి వేయండి సార్. చిటికి వేయండి సార్. వేయండి సార్ చిటికా. కదా సార్ నో. సో మీరు అనుకోవచ్చు గురూజీ ఈ రోజంటే మీరు సక్సెస్, మీరు ఎన్ని మాటలని చెప్తారు. మీరు ఎన్ని చెప్తారులేండి, మీరు అయ్యారు కాబట్టి, మీరు పైన ఉన్నారు కాబట్టి అంటారు. నేను ఈ రోజు చెప్పట్లా ఈ మాటలు. చూపించమంటారా ప్రూఫ్? ఈ రోజు చెప్పే మాటలు కాదు ఇవి. ఇదిగోండి 2019 నేను సిల్వర్ లెవెల్లో ఉన్నాను. డిసెంబర్ 2వ తారీఖున నరేంద్ర గుజీ డైమండ్. ఇదిగో కనిపిస్తుంది కదా 2/12 కనిపిస్తుందా? 2/12/2019 కనిపిస్తుంది లేదా? సిల్వర్ లెవెల్ లో జారా శ్రీనివాస్ గారు జస్ట్ ఏమై ఉంటాడు? జారా శ్రీనివాస్ గారు అప్పుడు ఏదో తీసుకున్నాడు, క్యూఎస్సీ ఏదో తీసుకున్నట్టున్నాడు. క్యూఎస్సీ తీసుకున్నాడు. స్వామిదాస్ గారు లేటెస్ట్ క్లబ్ తీసుకున్నాడు. ఇప్పుడు బ్రాంజ్, అప్పుడు లేటెస్ట్ క్లబ్ 18 మంది టీం అయితే లేటెస్ట్ క్లబ్ సిల్వర్. ఈరోజు చెప్పే మాట కాదు. సో అందరూ కూడా ఒక్క నిమిషం చెప్తుంది. నాకు తీర్చండి, నాకు తీరనివ్వండి. ఒకటే నేను చెప్తున్నాను. చిన్న గురించి చాలా చెప్పాడు. సినిమా చెప్తున్నా. ఒక కారణం మీద ఒక దేవుడి బొమ్మ ఉంది. అది వెళ్తూ ఉంది ఊరేగుట. అందరూ దానికి నమస్కారం చేస్తున్నారు. మరి దేనికి దాని చేస్తుందని దాడి జరుగుతూ ఉంటుంది. కానీ నిజంగా గొప్పతనం దేని బొమ్మ ఉంది? పైన దేవుడు. నా దృష్టిలో పైన దేవుడు అంటే అప్లైనా ఎవరైతే యాక్టివ్ సక్సెస్ అప్లేదు మనం చేయబడిన సక్సెస్ చెప్పాడు. ఆ కారణంగా మనం ఏమనుకుంటాము, ఇదంతా నా వల్లే వచ్చింది, ఇదంతా నా వల్లే, నాది నాదే నాదే నాది కాదు, ఇది కేవలం నా అప్లైన్ వస్తుంది. సో నా అప్లైన్స్ లేకపోతే ఈరోజు ఈ రెగ్యులేషన్ కానీ, ఈ సక్సెస్ కానీ, ఈ టీం కానీ వచ్చిందాను. My total credit goes to my apples and dollars. I am nothing but zero. సిస్టమ్కి అపోజిషన్ అనుకోకపోతే చిన్న చెప్తున్నాను. సో నేను ఆమె చెప్పుతాను. అప్పుడే దేవుడు మనం ఎక్కడ చూస్తామండి? టెంపుల్ చూస్తాం. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? 7 హైట్ లో ఉంటాడు. ఆ వెళ్ళేటప్పుడు మనం దేవుడి గారికి ఎలా పూజిస్తామంటే, కొంతమంది కార్యాలయంతో వెళ్ళి, కొంతమంది కారుతో వెళ్ళిపోయి నిలుపడి ఉన్నత మొత్తం కూడా ఇచ్చేస్తాం. అదే దేవుడు మన ఇందుకు చేయనుకోండి, కొంతమంది వస్తారు, కొంచెం భిక్షార్థం వస్తారు, దేవుడు పక్కన పెట్టుకోండి. ఏం చేస్తాం? తీసి ₹10 రూపాయలు. నేను నా దేవుడిని 7 అంతస్తులు పైన చదువుకుంటాను. అందుకని నా అక్కని ఆ స్థాయిలో విడిచిపెడితే నాకు బిజినెస్ జరుగుతుంది. నా అక్కని ఎప్పుడో దేవుడికి తీసుకుని దేవుడికి ఇచ్చేసే రోజులు రాదు. ఎప్పుడు కూడా ఆధార్ కార్డు, పాన్ కార్డు పెట్టుకుని కింద వాళ్ళు, కొత్త వాళ్ళు చూకట్టి అర్థం కావచ్చు. నాలుగుంది అనే స్టేజ్లోనే ఈవెన్ డైమండ్ అయ్యేటప్పుడు ఇదే కష్టంగా చెప్పని హామీ ఇస్తున్నాను. ఇదే విధంగా నా టీం ప్రమోట్ చేయాలి. అట్లాగే మనం ప్రమోట్ చేస్తుంటేనే మన బిజినెస్ సక్సెస్ రన్ అవుతుంది. అప్లై నుంచి మీరు ఎప్పుడైతే డౌన్ ఫాల్ గా ఆలోచిస్తారో అప్పుడు మీ బిజినెస్ పై డౌన్ ఫాల్ అవుతుంది. ఇది మాత్రం 100% నిజం చెప్పింది నా ఫీలింగ్. నా యొక్క
నిజంగా సక్సెస్ సీక్రెట్ మాత్రం ఇదే గురించి. సో మీ అందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చారు. చాలా మంది గవర్నెన్స్ నిజంగా చాలా ప్రేమతో ఎంతో దూరం నుంచి కూడా పేరు ప్రశ్నలు ఖర్చులు పెరగకుండా డబ్బులు పెరగకుండా కంట్రిబ్యూషన్ పెరగకుండా వచ్చారు. మీ అందరూ కూడా పేరుగా ధన్యవాదాలండి. అందరూ కూడా సో ఇప్పుడు నేను లాస్ట్ ఎప్పుడే వెళ్ళాను కిక్ అనిపించలేదు. ఇప్పుడు కొంచెం పక్కన ఆలోచన కొంచెం ఇక్కడ ఉంటుంది. ఇంకొక 10 రోజుల్లో కిక్ ట్రిపుల్ కాదండి 10 times 20 times అలాగే ఖచ్చితంగా చెప్పుకోబోతే నేను నా యూరోప్ ఒకటండి బ్యాంక్ అకౌంట్ మైండ్ లేదు. జస్ట్ సర్వీస్ మాత్రమే. మా టార్గెట్ యూరోప్ మాత్రమే. యూరోప్ మాత్రమే కనిపిస్తుంది. సో 100% యూరోప్ వెళ్ళి గ్యారెంటీ ఎక్కువ. సో దానికి పెద్ద మనుషులు వాళ్ళు సుమారు 500 మంది ఉంటారు. అంత పెద్ద మనుషుల వాళ్ళు కూడా సెలబ్రేషన్ చేసుకొని ఇదే విధంగా అందరూ కూడా నా గవర్నమెంట్ ఆశ్రయించారు. సో నాకు మాత్రం ఒకటి చెప్తున్నాను. నా లైఫ్ లో ఇదిగో నేను బ్యాంకర్ ఉన్నప్పుడు కన్నా పిలిచిన. సో ఇది నా పాస్పోర్ట్ 2003 నిర్వహించడానికి జాగ్రత్త మా ఫాదర్ పదకొండు ఉన్నాడు. పాస్పోర్ట్ రిలీజ్ చేసుకున్నా. బీటెక్ అయిపోయింది. పాస్పోర్ట్ ఖాళీ. తర్వాత జాబ్ వచ్చా. ఎంటర్ప్రైజ్ ఉండేది. పాస్పోర్ట్ ఖాళీ. నా ఫారెన్ కాదు కదా పక్కన ఉన్న ఎయిర్పోర్ట్ లో కూడా ఎండగల. మరి అలాంటి స్థాయిలో ఉన్న సుమారు 13-14 సంవత్సరాల వయసు జాబ్ కెరీర్ లో ఉన్న నన్ను ఒక గ్రేట్ సేఫ్ షాప్ మాత్రమే నన్ను ఫారెన్ కాదు కదా స్థాయిలో ఒక లెవెల్ అనేది తెలిసిందండి. మరి ఆ రోజుకి నేను ఏ కంట్రీ వెళ్ళలేదు. నా పాస్పోర్ట్ ఓల్డ్ పాస్పోర్ట్ అది ఖాళీ అయిపోయింది, ఎంటీ అయిపోయింది, అది మురిగిపోయింది, ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. నేను ఈ సేఫ్ షాప్ ద్వారా బ్యాంకాక్ విన్ అయ్యాను. సో త్వరలో వెళ్ళబోతున్నానని చెప్తున్నాను. అప్పుడు స్వామిదాస్ గారు ఇంకా విన్ కాదు అప్పుడు బ్యాంకాక్. ఆ మీటింగ్ తర్వాత ఆయన కష్టపడి వర్క్ చేస్తున్నాడు. ఫ్రెషర్ లెవెల్లో బ్యాంకాక్ విన్ అయ్యాడు. అర్థమవుతుంది అందరికి. అంటే ఒక్కొక్క మీటింగ్ ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్కరి యొక్క మైండ్ సెట్ మార్చేసింది. ఆ రోజు వేరే వాళ్ళకి నాకు ఇంకా వేరే అతనికి బ్యాంకాక్ సెలబ్రేషన్ జరిగితే స్వామిదాస్ గారు చూశాడు, గట్టిగా అనుకున్నాడు, కమిట్మెంట్ తీసుకున్నాడు, కష్టపడ్డాడు, వర్క్ చేసుకున్నాడు, వెళ్ళాడు, బ్యాంకాక్ విన్ అయ్యాడు. మరి ఈ రోజు మీకు కూడా నేను చెప్తున్నాను, మీ కళ్ళ ముందే మీ అప్లయన్స్ లో చాలా మంది బ్యాంకాక్ విన్ అయ్యి వచ్చేసారు. చాలా మంది కింద సార్ కావచ్చు, ధనికులు రామారావు సార్ కావచ్చు, అండ్ రాఘవయ్య సారు, అండ్ ఇక్కడ నుంచి దిలీప్ సారు, ఎస్ఆర్నో రేవతి మేడం, రేవతి చెల్లి ఉన్నారా లేదా? ఎరా శ్రీనివాస్ గారు, స్వామిదాస్ గారు ఆల్రెడీ 2 times వచ్చేసి ఉన్నారు. మీరు గట్టిగా అనుకోవాలి. నేను కూడా కృష్ణ సారు, అమ్మ కృష్ణ గారు, హరిప్రసాద్ గారు, ఎస్ఆర్నో జమాల్ సారు, వీళ్ళందరూ విన్నయ్య వచ్చిన వాళ్ళే. మీరు కూడా అనుకుంటే ఈరోజు లెఫ్ట్ లో పొందుతుంది, రైట్ లో పొందుతుంది మ్యాటరే కాదు. మీరు గట్టిగా బ్లైండ్ గా అనుకోవాలి. మీరు అనుకోవాలి, నేను అనుకుంటే కాదు, ఇంకొకళ్ళు అనుకుంటే కాదు, మీరు అనుకోవాలా. మీరు అనుకుంటే ఈ బిజినెస్ లో మీకన్నా తోపు ఎవరు లేరు. 100% మీరు చేయగలరు కూడా. సో ఈ బిజినెస్ లో పూర్తిగా నమ్మి ఒక అప్లైన్ కి సబ్మిషన్ అయిపోయి, అప్లైన్ సబ్మిషన్ అంటే ఎట్లా అవ్వాలో తెలుసా? అప్లైనర్ ఏం చెబితే అది నో అనుకుంటే చేసేయాలి. మీకంటూ ఒక రెస్పాన్సిబుల్ అప్లైనర్ ఉంటాడు. ఆ అప్లైనర్ కి మీరు పూర్తిగా సబ్మిషన్ అయిపోయి ఎస్ 100% నేను సక్సెస్ కావాలని అప్లైనర్ చేతికి నువ్వు చేయించేయాలి. అప్లైనర్ చెప్పాలి, గురుజీ నేను ఏదైనా కానీ ఈ బిజినెస్ లో నేను డైమండ్ అవ్వాలి, నన్ను వదిలిపెట్టకండి, నన్ను మీతో పాటు డైమండ్ చేయండి అని పూర్తి అధికారాన్ని ఇచ్చేయండి అప్లైన్కి. ఎవ్రీడే అప్లైన్తో కమ్యూనికేషన్, ఎవ్రీడే అప్లైన్ ఫోన్, ప్రతిదీ రిపోర్ట్, అండ్ అప్లైన్ దగ్గర నుంచి ఏదైతే గైడెన్స్ వస్తుందో దాని ప్రకారం వర్క్ నువ్వు చేయటం, అండ్ వెళ్ళిపోవటం ఫీల్డ్లోకి,
టీంకి గైడ్లైన్స్ ఇవ్వటం, టీంకి వెళ్ళి సపోర్ట్ చేయటం. ఎస్ఆర్నో ఎవరైతే ఒక అప్లైనర్ని కోచ్గా మెంటర్గా చూజ్ చేసుకొని అప్లైనర్ చేతికి మన ఎడమ చేతినిచ్చి లేకపోతే కుడి చేయి ఏదో ఒక చేయి ఇచ్చేసేసి ఒక చేయి పట్టుకొని అప్లైనర్ని రెండో చేతితో డబ్బులు డ్రా చేసుకోవచ్చు ఈ బిజినెస్. అంత ఈజీ బిజినెస్. గురుజీ మీరు మీరు అంటున్నారు కానీ అయ్యిద్దా గురుజీ, నిజంగా వస్తాయా గురుజీ అని అనుకుంటారేమో. లేదండి, అయ్యిద్ది కాబట్టి నేను చెప్తున్నాను. కొన్ని వేల టీం ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇక నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు కూడా తీసుకొని కూడా వాళ్ళని కూడా సక్సెస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అర్థమవుతుందా? మీరు చూస్తున్నారు, నా ఫోటోలు డైలీ చూస్తున్నారు. ఏది గురించి మీరు కొంతమందికి వెళ్తున్నారు సపోర్ట్కి, వాళ్ళకి వెళ్తున్నారు, వీళ్ళకి వెళ్తారంటే ప్రాసెస్, బిజినెస్ ప్రాసెస్. ఈ బిజినెస్ లో ప్రతి మనిషికి 2 లెగ్గులు ఉంటాయి. ఒకటి ఇన్కమ్ లెగ్, ఒకటి పవర్ లెగ్. ఎటు ఇన్కమ్ వస్తే అదే వెళ్ళాలి. ఎస్ఆర్నో పవర్ లెగ్ లో 20%, ఇన్కమ్ లెగ్ లో 80%. అది కూడా ఇన్కమ్ లెగ్ లో అందరికన్నా చివరి వాళ్ళని పట్టుకొని ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి నాకు మా వైఫ్ కి ఇన్కమ్ లెగ్, ఇద్దరికి ఇన్కమ్ లెగ్ ఏదంటే ధర్నాస్ రవి కింద చివర, అదే ధర్నాస్ రవి లెగ్ టీం అంతా మాది ఇన్కమ్ లెగ్. అక్కడ ఒక ఐడి వస్తే నాకు 2000 వస్తాయి, మా మిస్సెస్ కి 2000 వస్తాయి. ఎంత వస్తాయి? ఒక ఐడి వస్తే ఎన్ని వేలు వస్తాయి సార్? 2000 వస్తుంది. నాకు 2000, మా మిస్సెస్ కి 2000 అంటే 4000 వస్తాయి ఒక్క ఐడికే. ఒక రోజు 4000 రూపాయలు వస్తున్నాయి అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి వర్క్ సర్వీస్ ఇవ్వాలా వద్దా? చెప్పండి. ఎస్ మామ్. వెళ్ళి సర్వీస్ ఇవ్వాలా వద్దా? నా డైలీ టాస్క్ ఏంటంటే డైలీ నేను పొద్దున్నే ఫీల్డ్కి వెళ్ళినాక సాయంత్రానికి వచ్చేటప్పటికి ఈ రోజు సంపాదన ఎంత అని నేను చెక్ చేసుకుంటాను. ఎస్ఆర్నో ఈరోజు సంపాదన ఎంత అని చెక్ చేసుకుంటాను. క్లియర్? కనిపిస్తుందా? ఇదిగోండి ఎస్ఆర్నో. ఒకవైపు 404 బీవీ, ఇంకోవైపు 304 బీవీ. కనిపిస్తుందా లేదా? టైగర్స్ కనిపిస్తుందా కనిపించట్లేదా? కనిపిస్తుంది మాజీ. ఎవరి తాలూకా ఐడి ఇది? కొత్తగా జాయిన్ అయిన నేను దుర్గా మేడం. చివరిలో సర్వీస్ ఇస్తున్నాను కదా, నాగరాజ్ సార్, దుర్గా మేడం, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఎస్ మామ్, వాళ్ళది ఎస్ఆర్నో కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది మామ్. లాస్ట్ లో వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తే సో ఈ విధంగా వచ్చింది అనమాట. ఇదిగోండి వాళ్ళకి ఈ వారం క్లోజింగ్స్. ఒకవైపు 404 బీవీ, ఇంకోవైపు 304 బీవీ. అర్థమవుతుందా? ఇలా చేస్తే పైన వాళ్ళందరూ కూడా ఒకవైపు నడిచినట్టే కదా. ఎస్ మామ్. కదా ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు కింద వాళ్ళకి నేను సపోర్ట్ చేయడం వల్ల పైన వాళ్ళందరికీ ఒక సైడ్ వెళ్తుంది కాబట్టి నేను పైన వాళ్ళని అడుగుతా, పైగా నీ ఇన్కమ్ లెగ్ నువ్వు వెళ్ళి వచ్చాయి, నువ్వు ఎందుకు చేయట్లా అని అడుగుతా. సో ఈ విధంగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి రోడ్డు మీద పోయామా జ్యోతి అని ఒక ఆమె ఉంది. రోడ్డు మీద పోయామకి ఇప్పుడు దుర్గా అనే ఆమె ఎట్లయితే మాకు రోడ్డు మీద పోయామ పరిచయం అయిందో, అలానే జ్యోతి కూడా రోడ్డు మీద పోయామ. సో ఆమె కూడా సేమ్. కనిపిస్తుందా మీకు? జ్యోతి ఐడి కనిపిస్తుందా లేదా? కనిపించట్లేదా? కనిపిస్తుందా? సో బిజినెస్ ఎంత ఈజీగా చూడండి, మీకు కళ్ళ ముందు చూపిస్తాను. ఇప్పుడు ఆమె ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఇక 12/7/2022 జాయిన్ అయ్యారు. సో ఈ ప్రతి వారం చెక్ కనిపిస్తుందా లేదా? జ్యోతి చెక్స్ ఇవి 5000, 1000. ఎస్ఆర్నో ఈ వారం ఆల్రెడీ ఎంత కన్ఫర్మ్ అయింది చెక్ ఆమెకి? 304 బీవీ ఆమె ఇన్కమ్ లెగ్ వచ్చిందండి. ఎస్ఆర్నో ఎంత కన్ఫర్మ్ అయింది? 3000 ఆల్రెడీ 3000 రూపాయలు కన్ఫర్మ్ అయిపోయిందా లేదా? ఎస్ మామ్. ఇంకా పెరలకి ఎంత ఉంది? పెరలకి చెప్పండి సార్, శ్రీకాంత్ సార్. మార్చి 4140 ఉంది మార్చి. 4140 పెరలకి కనిపిస్తుందా? ఒకవైపు ఎంత టీం అయిపోయింది? మాజీ 10,252 మార్చి.
లక్ష 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 2000 2000. 1,02,526 మార్చ్. ఇగో ఇది మేము చేసింది. ఎస్ ఈ మార్చ్. 29,000 ఆమె చేసుకుంది. 29,000 మార్చ్. ఈ లక్ష కూడా నేను చేయలా. నేను చెప్పాను ఒక 10,000 15,000 చెప్తే కింద 10-15,000 చెప్తే ఈ యువతలోకి చెప్తా నువ్వు చేసుకోవాలి, పైనోడు చెప్తా నువ్వు చేసుకోవాలి, పైనోడు చెప్తా. ఎస్ఆర్నో వర్స లైన్ ఇది అర్థమవుతుందా? జ్యోతి కింద వెంకటసాగర్ ఉంటాడు, వెంకటసాగర్ కింద 1,00,000 వచ్చింది, వెంకటసాగర్ ఇన్కమ్ లో ఆయన చేసుకోవాలి. సుధాకర్ కింద ఉంది, సుధాకర్ ఇన్కమ్ లో చేసుకోవాలి. ఋతు సుప్రసాద్ ఉన్నాడు, ఆయన ఇన్కమ్ లో ఆయన చేసుకోవాలి. రాజు సార్ ఉంటాడు, రాజు సార్ ఇన్కమ్ లో ఆయన చేసుకోవాలి. కింద ఎలిషా ఉంటాడు, ఎలిషా ఇన్కమ్ లో ఆయన చేసుకోవాలి. కింద లాస్ట్ లో వ్యక్తి దుర్గాన్ని పట్టుకొని చేస్తున్నాము. పైన ఉన్న వాళ్ళందరికీ ఎవరు కాలేజ్ కంప్లీట్ చేసుకోమని చెప్తున్నాం. అర్థమవుతుందా? పెరలు అవుతున్నారు, కనిపిస్తుందా? ఈ నెలలో పెరలు అవుతుందా లేదా శ్రీకాంత్ గారు? ఎస్ మార్చ్ అవుతుంది మార్చ్. ఈ అయిపోతుంది నెల మార్చ్. పెరలు అయ్యిద్దా అవదా? అయిపోతుంది మార్చి. క్లోజ్ ఆ. అవుతుంది మార్చ్. చదువు ఉందా ఆయనకి అమ్మకి? నో గురుజీ, 10th క్లాస్. ఇదిగోండి, నువ్వు చూస్తూనే ఉండు శ్రీకాంత్ సార్, లైఫ్ అంతా ఇలానే అయిపోతా ఉంటుంది. సంవత్సరాలు Yes, గడిచిపోతా ఉంటాయి, ఇయర్లు గడిచిపోతా ఉంటాయి. ఎస్ఆర్నో ఇక నా కష్టం ఏం లేదు, వాళ్ళ ఇన్కమ్ లెక్క వాళ్ళే కష్టం. ఇదిగోండి ధర్నాస్ రవి కనిపిస్తుందా లేదా? జ్యోతి Yes, పైన ma'am. అబ్బాయి ఉంటాడు, వీళ్ళిద్దరికి Yes, పోటీ. ఇక 6 చెక్స్ ధర్నాస్ రవి కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది మార్చ్. ఏమి చదువులేదు సార్, బ్యాక్గ్రౌండ్ లేదు. ఇక ఈ వారం కూడా ఆయన క్లోజింగ్. ఇక ఒకవైపు ఇక నేను 712, 200. చేసి ఎఫర్ట్ చేస్తే జ్యోతి 300 వ్యూ చేసుకుంది. ఆ రెండు కలిపి 1000 వ్యూ ఎవరు కనిపిస్తుంది? ధర్నాస్ రవి కనిపిస్తుంది. Yes, మార్చ్. ఒక ఐడియా ఇస్తున్నాడు అంటే ఆల్రెడీ 2,000 కన్ఫర్మ్ అయిపోయింది. అయినా లేదా? Yes, గురుజీ, అవును గురుజీ. పెరలకి ఎంత ఉంది ఇంకా ధర్నాస్ రవికి? గురుజీ 5,461 మార్చ్. జ్యోతి రవికి ఇద్దరు పోటీ. జ్యోతికి రవికి వెంకట సాగర్ కి సుధాకర్ కి 4 పోటీ పెట్టా. మీ నలుగురులో ఎవరు ముందు పెరలైతే మీ నలుగురులో వాళ్ళకి నేను గిఫ్ట్ కూడా ఇస్తాను చెప్పి వాళ్ళకి. పార్టీ నాయకులు సాగర్ బోడీ గారు విను, ఇక్కడ ఇదిగో కనిపిస్తుందా ఎంత Yes, బివి ఉంది? ధర్నాస్ రవి బివి ఎంత ఒక సైడ్? మార్చి 1,37,237 గురించి రెండో వైపు చేసుకుంటే ఆయన డైమండ్ అవుతాడా ఆవిడ? అవుతారు మార్చి. దిస్ ఈస్ కాల్డ్ సేఫ్. ఏ అప్లై లేదు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏ డౌన్లైన్ లేదు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు డబ్బు కావాలంటే నేను ఒక లెగ్ లో చివరను పడుకొని చేస్తాను. పైన ఉన్న వాళ్ళందరూ ఎవరి లెగ్ వాళ్ళు చేసుకోవాలి. ఆ లెగ్ Yes. వాళ్ళే, అక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఇక మా బావగారే జట్టి మోజెస్ గారు, మా బావగారే ఆయన వెళ్ళి చేయం, నేను చేయం, సంస్థ చేయడు. ఎస్ఆర్నో నాకు డబ్బు కావాలి, నేను లెఫ్ట్ రైట్ స్టార్టింగ్ 2 పికప్ చేసుకుంటూ వచ్చాను. ఎస్ఆర్నో అర్థం అవుతుంది కదా? Yes, మార్చ్. Yes, మార్చ్. నేను ఒకవైపు చేసేవాడిని, స్వామిదాస్ కూడా రెండో వైపు చేసేవాడిని కాదు. స్వామిదాస్ రెండో వైపు ఆయన ఇన్కమ్ లెగ్ లో ఇప్పుడు ఉపేంద్ర సార్ని ఫస్ట్ హనుమాన్ సార్ పట్టుకున్నాడు, హనుమాన్ సార్ మాట్లాడకపోతే ఉపేంద్ర సార్ పట్టుకున్నాడు, ఉపేంద్ర సార్ తర్వాత రామారావు సార్ పట్టుకున్నాడు, రామారావు సార్ చివరికి ఇప్పుడు రాఘవయ్య సార్ దాకా వచ్చాడు. రాఘవయ్య సార్ కూడా కింద పట్టుకుంటాడు. ఎస్ఆర్నో Yes, ఆయన పట్టుకుంటాడు. గరా శ్రీనివాస్ ఏం చేస్తాడు? లతా శ్రీనివాస్ పట్టుకున్నాడు, ఫస్ట్ వాసనాయకి పట్టుకున్నాడు, వాసనాయకి తర్వాత నెక్స్ట్ లతా శ్రీనివాస్ తర్వాత శ్రీకాంత్ గారు, ఆ చివరి వాళ్ళు పట్టుకుంటాడు. అర్థమవుతుందా? Yes, మార్చ్. అన్న తమ్ముడు అక్క చెల్లి బావా బామర్దులు అంటూ రాజకీయాలు ఉండవు సేఫ్ షాప్ లో. అలా ఉంటే లేనా మేడం ముందెందుకు ర్యాంక్ 7 అవుతాడు శ్రీనివాసరావు కన్నా? అర్థమవుతుందా? ఎరా శ్రీనివాసరావు నా సొంత బ్రదరే కదా, నేను ఆయన కదా ముందు ర్యాంక్ 7 చేయాలి. లేకపోతే మా బావగారు ఇంకా సిల్వర్ లో ఎందుకు ఉంటాడు? నాకు ఇష్టమైన వ్యక్తి. ఆయన ఎందుకు సిల్వర్ లో ఉంటాడండి? ఆయన కింద ఉన్న వాళ్ళు పెరలు ఎందుకు అవుతారు, కూరలు ఎందుకు అవుతారు? ఇక్కడ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకునే విధంగా ఒక ఫార్మేట్ ఇది. ఈ ప్రాసెస్ ని యాక్సెప్ట్ చేయండి. చేస్తారు, యాక్సెప్ట్ చేయండి. బయట జనాల మాటలు నమ్మకండి. జనాలు తెలియని వాళ్ళు బొచ్చెడు మంది బొచ్చెడు రకాలు చెప్పుకుంటున్నారు. నన్ను కూడా అదే అన్నారు, ఈ బిజినెస్ నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీకు కుదరదు, నీకు అది కాదు, నీకు ఇది కాదు, మస్తు మంది మస్తు మాటలు చెప్పినారు. ఎస్ఆర్నో అయిందా లేదా? చేస్తున్నామా లేదా? పెడతలే తర్వాతకి లేదా? ఎస్ఆర్నో Yes, బిగినింగ్ ma'am. ఈ రోజు మీకు ఏదైతే స్ట్రగుల్స్ వస్తున్నాయో ఆ స్ట్రగుల్స్ ఒకప్పుడు మాకు కూడా వచ్చినాయి. ఆ స్ట్రగుల్స్ అన్ని మేము ఫేస్ చేసి ఇచ్చాం.
ఫేస్ చేసి వచ్చాం కాబట్టి ఈరోజు డైమండ్ అండ్ పొజిషన్ వచ్చాం. ఇన్కమ్ వైట్ ఇన్కమ్, ప్యూర్ వైట్ ఇన్కమ్. ఇక్కడ ఏది ఒక్క రూపాయి కూడా ఊరకనే తీసుకోవట్లా, కష్టపడి సేల్స్ అండ్ మార్కెటింగ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి తీసుకున్న డబ్బులు ఇవి. ఎస్ఆర్నో ఎవ్రీథింగ్. Yes, ma'am. మీరు నేను ఎక్కడికి వెళ్ళా ఇదే చూపిస్తాను. ఇగో నా ఇన్కమ్ చూపిస్తాను, రికార్డ్ కూడా చేస్తున్నాను, యూట్యూబ్ లో పెడతాను, ఫేస్బుక్ లో పెడతాను, ఇన్స్టాగ్రామ్ లో పెడతాను, ఏడగానే చూపిస్తాను. ఇదిగోండి డైరెక్ట్ గా నా ఇన్కమ్ లైవ్ లో చూపిస్తున్నాను. కనిపిస్తుందా లేదా? ఎస్ఆర్నో Yes, Maharshi. కనిపిస్తుందా లేదా? Yes, ma'am. Guru, yes, Guru. నా పాన్ కార్డ్ అది. ఎస్ఆర్నో Yes, ma'am. మొన్న ఒక చెల్లి కోసం అయితే డైరెక్ట్ గా పాస్వర్డ్ కూడా చూపించి, ఇదిగో చెల్లి పాస్వర్డ్ కూడా నువ్వు చూడు అని చెప్పి చూపించాము. కల్పన చెల్లి ఉన్నారు కల్పన మేడం, చెల్లి. గ్రూప్లో ఉన్నారు. ఆమె మేడం. పాస్వర్డ్ చూపించేసి కొట్టాను. ఎస్ఆర్నో ఇదే ఇన్కమ్ సేఫ్ షాప్ లో. ఇదిగో చూడండి, 4 ఏళ్ళు కష్టపడితే లైఫ్ ఎలా మారిందో చూడండి. ఇదిగో చూడండి కళ్ళ ముందు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ వచ్చిన డబ్బులు అండి. ఊరికనే రాలా, కష్టపడ్డాం 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడితే సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తే వచ్చిన డబ్బులు ఇవి. స్టార్టింగ్ లక్షలు రాలా మాకు. ఇదిగోండి స్టార్టింగ్ లక్షలు వచ్చినాయా? నేను 2019లో చేరాను, 2020-21 అసెస్మెంట్ లో చూస్తున్నాను. ఇదిగో చూడండి, వ్యూ డౌన్లోడ్ కనిపిస్తుందా లేదా? ఇదిగోండి Yes, నా ma'am. 2-25 నియర్ ఆర్సిఎం చర్చ్ నా అడ్రస్ ఇది. ఎస్ఆర్నో క్లియరా కదా? సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీ. స్టార్టింగ్ నాకు వచ్చింది ₹1,00,000. ఎంతండి? 1,00,000. ఏ ఇయర్ లో వచ్చింది? 2019-20. 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు వచ్చింది. 1,00,000 వచ్చింది. 1,00,000 వస్తే మా ఆవిడ అంది, నువ్వు 2 లక్షలు ఖర్చు పెట్టావు, నీకు వచ్చిన 1,00,000. ఏ వ్యాపారం చేసినా నువ్వు అంత లాస్ చేస్తా ఉంది. నేను చేస్తుంది వ్యాపారం అంటే నార్మల్ వ్యాపారం కాదు. నేను చేస్తుంది మామిడి పంట. మామిడి పంట ఈ రోజు విత్తనాలు ఎత్తే తెల్లారపడి కన్నా కాపు రాదు. కాపు రావటం మొదలైంది. చూడండి ఎలా ఉండిద్దో. ఫస్ట్ 1,00,000 వచ్చింది. తర్వాత ఎంత వచ్చింది? సార్ తర్వాత ఇక్కడ నేను ఒక ఇయర్ స్కిప్ అయిపోయింది. సేఫ్ షాప్ లో పవర్ అనమాట ఇది. ఎస్ఆర్నో ఫస్ట్ Yes, 1,00,000 ma'am. వచ్చింది సార్. తర్వాత ఇయర్ ఎంత వచ్చింది? కరోనా టైం 2020-21 అనేది కరోనా టైం. కరోనా టైంలో డబ్బులు ఎంత వచ్చినాయి? 2020-21లో 2,45,000. ఎంత వచ్చింది? 2,45,000. 45,845 కరోనా టైం. నెక్స్ట్ మళ్ళీ పెరుగుతుంది, టీం పెరిగే కొద్దీ. తర్వాత ఎంత వచ్చింది తెలుసా? అక్షరాల 4 లక్షలు. 4 ఎంత? లక్షలు. 4 4 లక్షలు. లక్షల 9,000. ఆ తర్వాత ఎంత వచ్చింది? కరోనా టైం దాటిపోయింది. ఎస్ఆర్నో ఆ తర్వాత ఎంత వచ్చింది? సేఫ్ షాప్ లో వచ్చే డబ్బులు అండి ఇవి. రియల్ గా వచ్చే డబ్బులు మన అకౌంట్ లో మన ఫ్యామిలీకి ఇచ్చే భరోసా ఇది. సో ఇక చూడండి 4 లక్షల తర్వాత ఎంత వచ్చింది సార్ ఒకేసారి చెప్పాలి? 15 లక్షలు మాకు. కావాలిదా? 2022-23 ఎంత వచ్చింది? 15,71,000 వచ్చింది గురుజీ. 15,71,303. ఫస్ట్ 1,00,000, వరకు 2 లక్షలు, తర్వాత 4 లక్షలు, ఒకేసారి 15 లక్షలు. మామిడి తోట ఫస్ట్ విత్తనాలు Yes, వేసాను. ma'am. సంవత్సరం రాదు, 2 సంవత్సరాలు రాదు, 3వ సంవత్సరం తర్వాత 4వ సంవత్సరం కాపు రావడం మొదలైంది. 15,71,000. అందరితో అయిందా? మళ్ళీ ఆ తర్వాత ఇది కూడా చూడండి. ఆ తర్వాత కూడా చూడండి సార్. సేఫ్ షాప్ కా దమ్, సేఫ్ షాప్ కా పవర్. ఆ తర్వాత 2023-24లో ఫైనాన్షియల్ ఇయర్. ఎస్ఆర్నో ఇక 2023 ఏప్రిల్ 1 నుంచి 24 మార్చి 31 వరకు. ఆ 23-24 టైంలో నేను కాంటెస్ట్ లో విన్ అయ్యి 7 దేశాల్లో వచ్చా. 7 కంట్రీస్. బ్యాంకాక్ 3 సార్లు వచ్చాను ఆ ఇయర్ లోనే, ఆ యాన్యువల్ ఇయర్ లోనే. టర్కిస్తాన్ వచ్చాను, ప్యారిస్ స్విట్జర్లాండ్ వచ్చాను, కపడోషియా వచ్చాను. ఎస్ఆర్నో 7 దేశాలు తిరిగాను. నేను ఊళ్ళో సరిగ్గా లేను, వర్క్ చేయలే సరిగ్గా. అండ్
మొత్తం దేశం అంతా కూడా ఎలక్షన్స్ సీజను అయినా కూడా అసలు వర్క్ పాయింట్ ఆఫ్ లో తక్కువలో తక్కువ జరిగినా సరే ఎంత డబ్బులు వచ్చినాయి చూడండి. 12,15,000 ఎస్ అర్థమవుతుంది. మాధవ్. ఎస్ మాధవ్. అంటే ఇది ఒక సింగిల్ ఐడియా, మా మిస్సెస్ ఐడియా చెప్పట్లా. మళ్ళీ ఇద్దరి మీద అంతకుముందు 5 లక్షలు, మనం 22 లక్షలు. ఈ ఇయర్ లో ర్యాంక్ 9 ఇన్కమ్ తీసుకున్నాను. ఈ ఇయర్ లో ర్యాంక్ 10, ర్యాంక్ 8, ర్యాంక్ 9, ర్యాంక్ 10, మూడు ఇన్కమ్లు ఈ ఇయర్ లోనే తీసుకున్నాను. ఇది కాక ఈ ఇయర్ లో ర్యాంక్ 11 కూడా తీసుకోబోతున్నాను. ర్యాంక్ 11 అక్షరాల 10 లక్షల పైన తీసుకోబోతున్నాను. అంటే ఓన్లీ ర్యాంక్ ఇన్కమే నాకు 20 లక్షలు వస్తుంది ఈ ఇయర్. అంటే వీక్లీ ఇన్కమ్ ఒక 20 లక్షలు, మొత్తం కలిపి 40 లక్షలు ఈ ఇయర్ లో తీసుకు 40 లక్షలు. ఒక రోజు కష్టం చేస్తే ఈ రోజు ప్రతిఫలం వస్తుంది. ఈ రోజు మీరు పడే కష్టం రేపటి ఫ్యూచర్ కోసం. నాకు మా మిస్సెస్ కలిపి ఈ సంవత్సరము 60 లక్షలు తీసుకుంటాం. 60 lakhs. సేఫ్ షాప్ కా పవర్, టీమ్ వర్క్. ఇది బిగినింగే. ఇంకా కోట్ల రూపాయల్లో మీకు చూపిస్తాను నేను. సంవత్సరానికి 2 కోట్లు చూపిస్తాను. ఇది బిగినింగ్. ఇప్పుడు నేను ఐటీ రిటర్న్స్ చూపిస్తున్నాను. ఫ్యూచర్ లో ఇప్పుడు నేను ఈ సంవత్సరం జిఎస్టీకి ఎలిజిబుల్. ఎవరికైతే సంవత్సరం ఆదాయం 10 లక్షల పైన ఉండిద్దో వాళ్ళకి జిఎస్టీలోకి వస్తారు. నేను జిఎస్టీకి వస్తాను ఈ సంవత్సరం. సో నా జిఎస్టీ పే స్లిప్లు చూపిస్తాను ఇక నుంచి. ఇక నేను ఐటీ రిటర్న్స్ చూపించను. ఎస్ఆర్నో ఏం చూపిస్తాను? జిఎస్టీ GST. మంత్లీ చూపిస్తాను. మంత్లీ నేను ఎంత పే చేస్తున్నా గవర్నమెంట్ ట్యాక్స్. సో నాకు ఈ మంత్ లో ఎంత వచ్చింది, ఎంత పే చేశా. ఇయర్లీ చూపించను నేను. ఇప్పుడు నేను సంవత్సరానికి 15 లక్షలు అట్లా చూపించా కదా, అదే సంపాదన ఫ్యూచర్ లో నెలకు నేను 15 లక్షలు సంపాదించా. ఈ మంత్ లో జిఎస్టీ ఎంత కట్టా అని చూపిస్తా. నమ్ముతున్నారా నమ్మట్లేదా? ఎస్ మాధవ్. మీరు కూడా చూపిస్తారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ డీడీలు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తాయి తెలుసా? వాళ్ళ మొబైల్లో నా యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసి, వెబ్సైట్ నా జనరల్ అందరికీ ఓపెన్ అయింది. నా పాన్ కార్డు కొట్టి నేను ప్రూఫ్ చూపిస్తా వాళ్ళకి. నాకు వచ్చిన ఇన్కమ్ చూపించడం వల్ల, ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు జర్నీ చూడటం వల్ల ఎవరైనా నమ్ముతారు. గురుజీ మరి మీరే రావచ్చు కదా అన్ని చోట్ల కంటే. నేను ఎన్ని చోట్ల రాగలను? గెరాచున్నారు అనేవాడు ఒకడే ఉన్నాడు. నాకున్న టీం 8 ఏళ్ళ టీం అయింది. మరి 365 రోజులు సంవత్సరంలో రోజుకు ఒకళ్ళ టైం ఇస్తే 365 రోజుల్లో అయిపోతాయి. 365 మందికి నేను టైం ఇవ్వగలను. ఎస్ఆర్నో అవునా కదా? మరి నేను మీ కాడికి నేను రాలేను, కానీ మీటింగ్లప్పుడు, ట్రైనింగ్లప్పుడు, ఫంక్షన్లప్పుడు రాగలరు. లేదు మీరు నా కాడికి ఎవరైనా తీసుకురావచ్చు. గుంటూరు గవర్నమెంట్లో నేను ఒక ఆఫీసు వెన్యూ హాల్ ఓపెన్ చేసి ఎవ్రీ సండే, ఎవ్రీ ఫ్రైడే మీకోసం అందుబాటులో ఉంటాం. ఫ్రైడే 4 to 6, సండే 4 to 6. నెలలో ఒక ఆదివారం మాత్రం కోర్ ట్రైనింగ్. సో రేపు ఆదివారం మళ్ళీ కోర్ ట్రైనింగ్ పెడుతున్నా, ఫిబ్రవరి 16వ తారీఖున. కాంట్రిబ్యూషన్ 200. కాంట్రిబ్యూషన్ అంతా 200. ఫుడ్ ఉండిద్ది. సో ఆడకు మీరు మనుషులు తెచ్చుకోండి, కూర్చోబెట్టుకోండి. నేనే ట్రైనింగ్ ఇస్తాను. ఒక నెల నేను ట్రైనింగ్ ఇస్తాను, ఒక నెల నరేష్ గురించి పిలిపిస్తాను, నా ప్రూఫ్లు చూపిస్తాను. నేను భరోసా కూడా ఇస్తున్నా. ఎవరైతే నమ్మకంతో మీరు వస్తున్నారో ఆ రోజు నాగలక్ష్మి చెల్లి అండ్ అహల్య చెల్లి అంట ఒక 3 తీసుకొచ్చుకున్నారు. నాకు ఆ లెగ్ ఈ లెగ్ అంటే ఏం లేదు. 2 లెగ్లు నాకు అవసరమే కాబట్టి వర్క్ పాయింట్ ఆఫ్ లో ఒక లెగ్ వెళ్ళి వర్క్ చేసిన నా కాడకు వస్తే ఏ లెగ్ నేను సపోర్ట్ గానే ఉంటారు. వాళ్ళు వీళ్ళు అనేది నాకే ఉండదు. నాకు 2 ఈక్వల్ గా నడుస్తుంది కాబట్టి మించుమించు. సో అదేం ప్రాబ్లం ఉండదు. ఎస్ఆర్నో 3 వస్తే ఆల్మోస్ట్ చేపించాను లేదా? ఎస్ మాధవ్. రేపటి దాకా ఒప్పుకోను. ఈ రోజు ఇప్పుడే ఈ క్షణంలో చేయమంటా. నా క్యారెక్టర్ ఏంటంటే, మనం వెళ్ళి కూర్చున్నామంటే ఆ రోజు డీడీ రావాలా. ఆ రోజు డీడీ ఎందుకు రావాలా? వాళ్ళ జీవితం కోసం రావాలా. నా ఇన్కమ్ కోసం నేను చూడను. ఆ వచ్చే వ్యక్తిని లైఫ్ స్టైల్ మార్చాలా, జీవితం మార్చాలా. సేఫ్ షాప్ గురించి చాలా చోట్ల బ్యాడ్ నెగిటివ్ ఫేక్ అంటారు కదా. ఎవరైతే నో అంటారో, నెగిటివ్ మాట్లాడతారో వాళ్ళందరితో ఎస్ 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 అనిపిస్తా. నేను ఇప్పుడు మేము ఫీల్డ్ సపోర్ట్కి వెళ్తాం కదా. ఆ దుర్గా అని చెల్లి 4 ఏళ్ల క్రితం నేను బైక్ మీద పోతున్నప్పుడు విజిటింగ్ కార్డు ఇస్తే నో అని చెప్పింది. ఏం చెప్పింది? నో అని చెప్పారు. ఒప్పదంది. 4 సంవత్సరాల తర్వాత మా మిస్సెస్ స్టేటస్ చూస్తూ తనే మళ్ళీ వచ్చేసి డీడీ కొట్టేసి 20,000 రూపాయల జీతాన్ని ఉద్యోగం మానేసి
మాతో పాటు జర్నీ చేయడానికి రెడీ అయిపోయింది. మేము కూడా చెప్పింది ఇదే, మిమ్మల్ని ఒక కాంటెస్ట్ విన్ చేయడానికి మేము సపోర్ట్ చేస్తాం, రెండు వైపులా చేస్తాం. బట్ ఒకవైపు మేము నడిపించేటప్పుడు రెండో వైపు మీ ఇన్కమ్లకు మీరే ఫోకస్ చేయాలి నెక్స్ట్ నుంచి అని చెప్పాం. ఇప్పుడు ఈ కాంటెస్ట్ విన్ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కాంటెస్ట్ విన్నర్ అయిపోయింది. ఎస్ఆర్ నో? నెక్స్ట్ ఆమె ఇన్కమ్లకు ఆమె చూసుకునేది. ఆ కింద వచ్చిన వాళ్ళు మనం పడుకుంటాం మేము. అర్థమవుతుందా మీకు? అర్థం కావట్లేదా? మనం ఇంట్లో కూర్చొని ఎవరు పని చేయట్లా ఎవరినో ఎందుకు నిందించాలి సార్? ఎవరిని ఏమి నిందించకండి, మనం వెళ్ళి వర్క్ చేయాలి. ఎరా శ్రీనివాస్ గారు మంచి కష్టపడుతున్నాడు, మంచిగా వారం చెక్స్ తీసుకుంటున్నాడు. స్వామిదాస్ గారు కష్టపడుతున్నాడు, మంచిగా చెక్ తీసుకుంటున్నాడు. ఎవరికి వాళ్ళు చేయాలి, చేసే వాళ్ళ పేరే చెప్పగలను నేను. గురుజీ నేను చేయట్లే, నా పేరు చెప్పడానికి నేను ఎలా చెప్పాలి? నాగలక్ష్మి చెల్లి చూస్తే నాకు ఎంత మోటివేషన్ వచ్చింది తెలుసా? లైవ్ లో ఉందామా బోడీ గారు, నాగలక్ష్మి చెల్లి మాచర్లో మీటింగ్ వస్తే అక్కడ కనిపించింది. తెల్లారిపాటికి మళ్ళీ గుంటూరు ఎప్పుడు వచ్చింది తెలియదు, మళ్ళీ వచ్చినప్పుడు మాకు 3 వర్షం పట్టుకుని వచ్చింది అహ్లే మేడంతో, అహ్లే చెల్లి. అరే ఇలా సపోర్ట్ చేయాలని ఏ అప్లైన్ కనిపించదు? ఇగో ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయాలని ఏ అప్లైన్ కనిపించదు? అనిపించదా? ఒక అప్లైనర్ కనిపించాలి, ఆ ఫీల్ రావాలా, ఎమోషన్ రావాలా, ఇక ఈ వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలి, ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలని. మనం చేసే కష్టం బట్టి అప్లైన్స్ వస్తారు. అప్లైన్ డబ్బు కావాలా వద్దా? అప్లైన్ డబ్బు కావాలంటే కింద ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే వస్తాడు. పాలిచ్చే గడ్డి ఎక్కువ వేస్తాడు అప్లైన్. వాళ్ళకే వేస్తున్నారు గురించి, వాళ్ళకే వేస్తారంటే ఎస్ వాళ్ళ దగ్గర పాలు వస్తున్నాయి అందుకే వాళ్ళకి గడ్డి ఎక్కువ వేస్తారు. పాలు ఇవ్వని దానికి సంతకం పంపించేస్తాడు. మీ ఇంట్లో పాలు ఇవ్వట్లేదు, ఆ పశువులు మేపుతారు ఎవరికనే? మీ ఇంట్లో చెట్టు ఉంది, కాయలు కాయట్లా, ఉంచుతారా? కాయలు కాని చెట్లు తోటలో ఉంచుతారా? మీ పొలానికి పంట వేశారు, పంట రావట్లా, పురుగు పట్టింది, ఉంచుతారా పంటని? లేదా కొత్త పంట వేస్తారా? చెప్పండి అండి. తీసేసి కొత్త పంట వేస్తాం. అప్లైన్ కి మస్తు ఆప్షన్స్ ఉంటాయి. అప్లైన్ గురించి థింక్ చేయకుండా, డౌన్లైన్ గురించి థింక్ చేయకుండా, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసి ఇల్లు వదిలి కదిలి పనిచేయండి. ఏ రోజుకి ఆ రోజు టార్గెట్. ఈ రోజు సాయంత్రానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చా, ఉదయం పూట ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాక ఇంటికి వెళ్ళేటప్పటికి ఈ రోజు నా సంపాదన ఎంత అని చెక్ చేసుకోండి. నా సంపాదన నేను ఎవ్రీడే క్యాలిక్యులేషన్ వేసుకుంటా. నేను పెట్రోల్కి ఎంత పెట్టాను, నాకు ఎంత వచ్చింది ఈ రోజు అని నేను క్యాలిక్యులేషన్ వేసుకుని వెళ్తా. ఐఎమ్ పక్కా బిజినెస్ మ్యాన్. ఎవ్రీడే నేను గల్లాపెట్ట చూసుకుంటా ఉంటా. నా గల్లాపెట్ట ఓపెన్ చేసి నాకు ఎంత లాభం, నాకు లాభం వస్తే ఎక్కడికైనా వెళ్తా, ఏ ఊరైనా వెళ్తా, ఏ ఏరైనా వెళ్తా. ఎస్ఆర్ నో? అలా అని చెప్పేసి నన్ను సపోర్ట్ అడిగితే నేను నో అనే మాట నేను ఎప్పుడు చేయను. నేను ఇవ్వగలిగే సపోర్ట్ మీకు ట్రైనింగ్, మీటింగు, ఫంక్షను, సెమినార్. మీరు అడగకపోయినా నేను చేస్తా పనులు. రేపు కో ట్రైనింగ్ మీరు అడగల, నేను పెడతా. అది నా ప్రాసెస్. నెలకు కో ట్రైనింగ్ పెడతా, నా ప్రాసెస్. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా అది నా ప్రాసెస్. మీ ఏరియాలో మీరు కూడా ఒక నెలకు కో ట్రైనింగ్ మీరు పెట్టుకోవాలి. ఎస్ఆర్? సో ఈ పనులు చేస్తూ మరి ఖచ్చితంగా 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో డైమండ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏదైతే నువ్వు బలంగా అనుకుంటావో నీ లైఫ్లో అదే జరుగుతుంది. 2006లో నేను అనుకున్నాను లండన్ వెళ్ళాలని. ఆ రోజు అనుకున్నాను, ఆ రోజు జరగలేదు. బట్ సేఫ్ షాప్ ద్వారా ఈ రోజు జరుగుతుంది. రేపు ఫిబ్రవరి 19 లండన్ వెళ్తున్నా. ఫిబ్రవరి 28 దాకా వారం 10 రోజుల పాటు లండన్లో ఉండి ఎంజాయ్ చేయబోతున్నా. అప్పుడు నేను లండన్ వెళ్ళి చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని సంపాదించుకొని ఇండియాకి రావాలనుకున్నాను, రిచ్ అయ్యి రావాలనుకున్నాను. బట్ భగవంతుడు, నేను ఒక ప్లాన్ చేస్తే దేవుడు ఇంకో ప్లాన్ చేశాడు. నువ్వు ఉద్యోగం చేయడానికి పని చేయడానికి నువ్వు ఆడికి వెళ్ళొద్దురా బాబు, నువ్వు రిచ్ అవ్వు, నువ్వు వెళ్ళి లండన్లో చేస్తే పని చేయించుకో, సర్వీస్ చేసుకో అని నాకు చెప్పాడు దేవుడు. నేను లండన్ వెళ్ళి బ్రిటిష్ వాళ్ళతో రివెంజ్ తీసుకోపోతా. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని పరిపాలించారు కదా, వాళ్ళు వచ్చి మనం బానిసలుగా చూసారు లేదా? ఎస్ఆర్ నో? ఇప్పుడు నేను వెళ్తాం లండన్ హోటల్లో స్టే చేస్తాం. బ్రిటిష్ వాళ్ళు వస్తారు, ఎక్స్క్యూజ్ సార్ వాట్ యూ వాంట్ సార్ అంటారు. టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, ఏది కానీ తింటాం తాగుతాం, బెడ్షీట్ పరుస్తారు, పిల్లలు వేస్తారు. ఎస్ఆర్ నో? హ్యాపీగా బ్రిటిష్ వాళ్ళు చేస్తే సర్వీస్ తీసుకోపోతాం. ఇదంతా ఎవరి వల్ల? గేరా చిన్నారావులో ఏం లేదు. గేరా చిన్నారావులో ఏదైనా ఉంటే ఇంతకుముందు ఏదైనా సాధించేవాడు.
ఓన్లీ సేఫ్ షాప్ లో మాత్రం ఈ పవర్ ఉంది. సో ఈ పవర్ ని తీసుకొని ఈ బిజినెస్ నాది అనుకొని మీరు కూడా కష్టపడి ఖచ్చితంగా మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకొని రానున్న 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఈ ప్యానెల్ ఉన్న ప్రతి ఒక్కరూ డైమండ్ అవ్వాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. సో అందరికీ ధన్యవాదాలు. దిస్ గ్యారేజ్ నారాయణ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో మీరు ఎవరైతే కష్టపడతారో మీ సొంత కార్లు వస్తాయి, సొంత ఇల్లులు వస్తాయి, లగ్జరీ లైఫ్ స్టైల్ వస్తాయి, ఫారెన్ టూర్స్ అచీవ్ చేస్తారు, అన్ని చేస్తారు. బట్ మీ నిర్ణయమే మీ జీవితం. ఒక మంచి నిర్ణయం ఈ రోజు ఈ జూన్ ద్వారా తీసుకొని ఖచ్చితంగా ఈ కాంటెస్ట్ విన్నర్ అయిపోయి ఫ్యూచర్ లో మళ్ళీ కాంటెస్ట్ విన్నర్ గా కనిపించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అగా. మరి కాంటెస్ట్ విన్నర్ అవడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? Yes, Guruji. ఆర్ యు రెడీ? Yes. Yes, Maharaj. రెడీ? Yes, Maharaj. సో ఖచ్చితంగా మీరు అచీవ్ చేస్తారు. ఓకే, మీరు గట్టిగా అనుకోండి. Yes, సో ఆల్ ది బెస్ట్. సో ఒకరిద్దరితో మరి